బలగాం చిత్ర బృందాన్ని భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమిటిరెడ్డి వెంకటరెడ్డి సన్మానించారు। ఈ సందర్భంగా బుడగ జంగాల కళాకారుల పస్తం మొగులయ్య కొమురమ్మ దంపతులకు 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు। నల్గొండలో గుండగోని మైసయ్య ఫంక్షన్ హాల్లో కోమటిరెడ్డి ప్రాతిక్ రెడ్డి ఫౌండేషన్ తరపున ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు। ఇక ఈ కార్యక్రమానికి దర్శకుడు వేణు, నిర్మాత దిల్ రాజ్, ఆయన కుమార్తె హన్షిత, ఇతర నటీనటుమణులు హాజరయ్యారు। మీ అందరికీ నా నల్లగొండ నా గుండెకాయ 25 సంవత్సరాలను దాని ఈరోజు మొట్టమొదటిసారి ఒక సినిమా యాక్టర్స్ అలాగే ఒక ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ గారు అంటే తెలియని వ్యక్తి లేదు। తెలుగు చిన్న ఇండస్ట్రీనే కాదు, ఈరోజు ప్యాన్ ఇండియా సినిమాలు తీస్తున్న ఎంతో మంచి ఫ్యామిలీ సినిమాలు తీసిన వ్యక్తి మా సోదరుడు లాంటి వాడు। సోదరుడు అడగంగానే వచ్చేసిన ఆయన ముందర నా గౌరవం కాపాడాలంటే మీరందరూ కూడా సైలెన్స్గా ఒక నిశ్శబ్దంగా ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ కింద అయినా కూర్చోండి। ఇప్పుడే 3 గ్లాసులు పలగొట్టినట్టు పోలీసు వాళ్ళు చెప్పారు। మీరు నేను సాయంత్రం పూట ఎందుకు ఫంక్షన్ పెట్టలే అంటే ఇక తన మనసుకు దగ్గరైన చిత్రం బలగమని దర్శకులు వేణు ఎంతో గొప్పగా తెరకెక్కించారంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొనియాడారు। బలగం సినిమాతో జనంలో మార్పు వస్తుందని, అన్నదమ్ములు కలుస్తారంటూ ఆయన ఈ సందర్భంగా కీర్తించారు। సంతోషంగా ఉందండి నాకు। మళ్ళీ చెప్తున్నా, ఈ బలగం ఈరోజు ఇంత సంచలనమైన విజయం సాధించింది। ప్రతి పల్లె చిన్న 5 సంవత్సరాల పిల్లోడి నుంచి 70 సంవత్సరాల ముసలోళ్ళ వరకు ఈరోజు బలగం సినిమా తెలుసు। ఇంత సినిమా ఇంత ముందుకెళ్ళిందంటే దాని ప్రధాన కారణం నేను ముందుగా ఈ బలగం సినిమాకు ముఖ్య క్రెడిట్ ఇచ్చేది నేను దిల్ రాజు గారికి ఇస్తున్నా। ఒకసారి దిల్ రాజు గారు గట్టిగా చెప్పలు కొట్టాలి మీరు, ఎందుకంటే పాన్ ఇండియా రేంజ్ సినిమాలు, కొన్ని 100 కోట్ల సినిమాలు, పెద్ద స్టార్లతో సినిమాలు చేస్తున్న ఈ తరుణంలో ఇలాంటి ఒక రూటెడ్ కంటెంట్ని, ఒక పల్లెటూరు కంటెంట్ని, ఒక ఎమోషన్ కంటెంట్ని నమ్మి ముందుకు తీసుకురావడం ఒక ఎత్తు అయితే, ఆ సినిమా బయటకు వచ్చిన తర్వాత ఈ సినిమాని ప్రజల దగ్గరికి ఏ రకంగా తీసుకెళ్లాలని ఆయన పడ్డ శ్రమకి ఈరోజు మీరు ఇచ్చే సౌండ్ చప్పట్లన్నీ ఒకసారి ఆయన శ్రమంతా మర్చిపోవాలి। థ్యాంక్ యూ। సో మా ప్రొడ్యూసర్స్ హర్షిత్ రెడ్డి గారు అండ్ హన్షిత గారు, సో వాళ్ళిద్దరు యంగ్ జనరేషన్ అయినా కూడా ఇలాంటి ఒక కంటెంట్ తీసుకొని నన్ను నమ్మి బలగం సినిమా నాకు అప్పచెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి। ఎప్పుడు రుణపడి ఉంటాను మీకు। థ్యాంక్ యూ సో మచ్। అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్, స్టేజ్ మీద ఉన్న ప్రతి యాక్టర్కి నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి। అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ రాలేదు ఈరోజు ఇక్కడికి, భీమ్స్ బిజీగా ఉన్నాడు। పాటలు నచ్చాయా మీకు? ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు, కొంగులోనా దాచిపెట్టే కొడుకుకిచ్చే ప్రేమ వేరు। చాలా సంతోషంగా ఉందండి నాకు। ఇక IPL